రాధారమణ 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 రాధారమణ. జై బోలో భక్తవత్సల భగవానికి. అయ్యా తొందరగానే అయిపోతున్నది, మీరేం భయపడద్దు. పదార్థాలు చల్లారుతాయి అనుకోకండి, నన్ను తిట్టకండి, తర్వాత మీ ఇష్టం. నన్ను ఇన్వాల్వ్ చేయకండి మాస్టర్ గారు, ముందే చెప్తున్నా. దశరథుడికి వ్యామోహం, మోహానికి ఎవరు నిదర్శనం? శూర్పణఖ. రాముడు వెంట పరిగెత్తింది, ఆయన వద్ద నేర్పక లక్ష్మణుడు వైపు తిరిగింది. అంతే, ఇది కాకపోతే అది, అది కాకపోతే అది. వశిష్ఠుడు తిట్టాడు, విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడో నాకు ఆయనకి తెలుసు. అబద్ధమాడినందుకు మూడో పిల్లవాడైన లక్ష్మణుడిని కూడా వెంట పంపించి ఇదే కాండిషన్ అన్నాడు. ఈ ముసలాడి దగ్గరకు అనవసరంగా వచ్చాం. ఇంటర్నల్ గా వాళ్ళ కాంటాక్ట్స్ బాగానే ఉన్నాయి, పేపర్ వాళ్ళ కోసం కొట్లాడుకుంటుంటారు ఫ్యాక్షన్ గ్రూపుల్లాగా. అంతేగా, ఆవు ఏ చేలో మేస్తే మనకెందుకు, మన ఇంట్లో పాలు ఇవ్వాలి, అంతేగా. ఏదో బానే ఉంది. సీతమ్మ లేని రాముడు రామాయణంలో కనపడతాడు గాని లక్ష్మణుడు వెంట లేని రాముడు రామాయణంలో ఎక్కడా కనపడడు. అన్నదమ్ములంటే వాళ్లే. అన్నని అనుసరించటమే లక్షణముగా కలిగి పుట్టిన పిల్లవాడు కాబట్టే లక్ష్మణుడు అన్నారు. ఆ పిల్లలతో సాయంత్రం వరకు ప్రయాణం చేశారు. ఒక వనంలో విశ్రమించారు. వాళ్ళకి దొరికిన కంద ఫలాలు పెట్టాడండి. రామచంద్రమూర్తి సూర్యవంశపు రాజకుమారుడు. అవేం పెట్టాలా, స్విగ్గీకి జొమాటోకి టమోటాకి ఫోన్ చేసి తెప్పించలా. ఆహా, ఆ ఊళ్ళో దొరికే కందమూలాలు పెట్టాడు. అంటే ఆకలి రుచి ఎరగదు. 10 లక్షలు పెట్టి మంచం కొంటాం, నిద్ర కొనగలమా? 2000 పెట్టి బియ్యం కొంటాం, ఆకలి కొనగలమా? ఆ రెండు వాడివ్వాలి. వాడు ఎప్పుడు ఇస్తాడు అన్నారు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటే ఇస్తాడు, ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి. తిన్న అన్నం 2 నిమిషాల్లో అరిగిపోవాలి, పడుకుంటే అరగంటలో నిద్ర పట్టాలి. అదే అదృష్టం అంటే. అరగటానికి మందు, ఆకలియటానికి మందు, వీడి గుంటలో పెట్టడానికి మందు, మళ్ళా లేవకుండా ఉండడానికి మందు. అన్ని మందులే, అన్ని మందులే. చక్కగా తిన్నారు, నిద్రపోయినారు. ఆ రాత్రి 3 నిద్రపోలేదన్నారు. ఎవరా 3 అంటే నిద్రపోతున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క సోగ కనుల సొగసు చూస్తూ విశ్వామిత్రుడు నిద్రపోలేదు. భోగీంద్రశాయినం పురుకుశలదాయినం పురుషం శాశ్వతం కల